మరి ఇండియన్ నేవీలో పనిచేసే రవీంద్ర అన్న అతను దారుణంగా చంపడం జరిగింది. అయితే దీన్ని కేసు దర్యాప్తులో మన పూర్వాపరాలు పరిశీలిస్తే డేటింగ్ యాప్ వలన ఇతను అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయి వచ్చేసి మౌనిక ఇంటర్ వరకు చదువుకుందండి. మన ఇక్కడ మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మరి దీంట్లో పనిచేస్తూ ఉంది. ఆ ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తూ ఉంది. అప్పుడప్పుడు ఈ మ్యారేజ్ ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అయితే ఇతను ఉద్దేశపూర్వకంగా 2021 నుండి ఈ డేటింగ్ యాప్ ద్వారా ఇతను ఈ అమ్మాయిని ఈ రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 2024లో ఈ రవీంద్రకి ముద్దాయి రవీంద్రకి పెళ్లి జరిగిందండి. పెళ్ళైన తర్వాత కూడా ఈ అమ్మాయితో రిలేషన్స్ కంటిన్యూ చేశాడు. మరి ఈరోజు మరి విచారిస్తే ఆ అమ్మాయితో ఇబ్బందులు వచ్చినాయి, అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఇతను చెప్పే వర్షం ప్రకారం ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మాయి హెరాస్మెంట్, ఆ ఉద్దేశంతోనే నేను ఈ అమ్మాయిని చంపానని చెప్పేసి అతను కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. అయితే అతను వర్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది, అతను డబ్బులు ఇచ్చాడా లేదా, అమ్మాయికి ఎంత డబ్బులు ఇచ్చాడు, అమ్మాయి హెరాస్మెంట్ కరెక్టా కాదనేది కూడా ఆ కోణంలో మరి ఇతని అకౌంట్స్, అమ్మాయి అకౌంట్స్ కూడా మరి దర్యాప్తులో భాగంగా వెరిఫై చేయడం జరుగుతూ ఉంది.